దేశ ఆర్థిక రాజధాని ముంబైకి మరో మణిహారంలా దేశంలోనే అత్యంత పొడవైన సీ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసుకుంది. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ అటల్ సేతు నిర్మించడం వల్ల ప్రస్తుతం 2 గంటలు పడుతున్న ప్రయాణం కేవలం 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ వంతెనపై నిత్యం 70,000కు పైగా వాహనాలు ప్రయాణించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం ఈ వంతెనకు అటల్ సేతుగా నామకరణం చేశారు. ముంబైలోని సెవ్రీ నుంచి రాయ్గఢ్ జిల్లాలోని నవాషేవాకు కలుపుతూ ఈ అటల్ సేతును నిర్మించారు. ఈ అటల్ సేతు వంతెన పొడవు మొత్తం 21.8 కిలోమీటర్లు. ఇందులో 16.5 కిలోమీటర్లు అరేబియా సముద్రంపైనే కట్టారు. ఈ వంతెనను 21,200 కోట్ల వ్యయంతో 6 లేన్లుగా నిర్మించారు. ప్రస్తుతం సేవ్రీ నుంచి నవాషేవాకు 2 గంటల సమయం పడుతూ ఉండగా ఈ వంతెనపై ప్రయాణిస్తే కేవలం 20 నిమిషాల్లోనే సేవ్రీ నుంచి నవాషేవాకు చేరుకోవచ్చని అధికారులు వెల్లడించారు. దేశంలోనే అత్యంత పొడవైన అటల్ బ్రిడ్జిపై ఒకవైపు 250 రూపాయల టోల్ వసూలు చేస్తున్నారు.